అడిగితే నానమ్మ కోట్ల రూపాయలైనా ఇస్తుంది. కానీ ఆయన ఈ చిన్న చిన్న వాటికి కక్కుర్తిపడి ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఉండు, ఇప్పుడే వెళ్ళి నానమ్మకి విషయం చెప్తాను. ఏమండి వద్దండి. ఆయన ఈ ఇంటి అల్లుడు. ఆయన పరువు కాపాడుకోవడం మన బాధ్యత కూడా. అలా అని ఇంకెన్నాళ్ళు దాస్తాం మైథిలి? ఇలాగే వదిలేస్తే ఈరోజు హారం దొంగతనం చేశాడు, రేపు ఇంకేదైనా విలువైన వస్తువు దొంగతనం చేస్తాడు. అలా జరగకూడదంటే ఈ విషయం నానమ్మకి చెప్పాల్సిందే. ఏమండి ప్లీజ్ ఆగండి. నిజం చెప్తే రెండోసారి తప్పు చెయ్యరు అని మీరు అనుకుంటున్నారు. అదే నిజం తెలిస్తే అమ్మమ్మ గారు ఆయన్ని అసహించుకుని ఇంట్లో నుంచి గెంటేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అదే గనక జరిగితే శుభప్రద అమ్మ కన్నీళ్లు మనం తుడవగలమా? నువ్వు చెప్పింది నిజమే. శుభప్రద అమ్మ గురించి ఆగాల్సి వస్తుంది. అవును, ఇంతకీ ఈ హారం ఏం చేద్దాం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. అత్తయ్య గారు, బామ్మగారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అందరూ ఒకసారి రండి. ఏంటి మైథిలి పిలిచావు? మీకు ఒక శుభవార్త అమ్మమ్మ గారు. పోయిన మన హారం దొరికింది. ఏంటి, పోయిన హారం దొరికిందా? అవునానమ్మా, ఈ గుడ్ న్యూస్ నాకు ఇప్పుడే తెలిసింది. ఎంత శుభవార్త చెప్పావు నాన్న. హారం దొరికిందని ఎవరు చెప్పారు? మన లీలాకృష్ణ గారు చెప్పారు. ఆ హారం నేనే దొంగిలించని చెప్తుందా? అమ్మో, ఈరోజుతో నా పని అయిపోయినది. మావయ్య, నువ్వేగా పోయిన మన హారం దొరికిందని చెప్పావు. నేనా? నేనెప్పుడు చెప్పాను? అదేంటి లీలాకృష్ణ గారు, ఇంతకు ముందే కదా ఇంటి బయట చెప్పారు, అప్పుడే మర్చిపోయారా? చెప్పావు కదా మావయ్య. ఇదేంటిది, మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి నన్నెట్ట ఇరికిచ్చేస్తున్నారేటి? అల్లుడు గారు, వేళాకోళాలాడింది చాలు. హారం ఎక్కడుందో చెప్పండి. అయ్యో బాబోయ్, నేను వేళాకోళం ఆడటం ఏంటండి? ఈ మొగుడు పిల్లలు ఇద్దరు వేళాకోళం ఆడుతున్నారు. నిజంగా నా దగ్గర ఆ హారం లేదండి. నా నోటి నుండి నిజం బయట పెట్టాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దేవుడా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఉత్తమ్, నువ్వేమో హారం దొరికింది అంటున్నావు, అన్నయ్య ఏమో తెలీదు అంటున్నాడు. ఏంట్రా ఇదంతా? మావయ్య, నువ్వు కామెడీ చేస్తావని తెలుసు కానీ మరి ఇంత హిలేరియస్ గా చేస్తావని ఇప్పుడే తెలిసింది. మావయ్య, చేసిన కామెడీలు చాలు గాని ఆ బ్యాగ్ లో ఉన్న హారం బయటికి తీ. నేను కామెడీలు చేయటం కాదు, మీరిద్దరే కామెడీలు చేస్తున్నారు. నా దగ్గర ఎట్లాంటి హారం లేదురా బాబు. నిజంగా లేదా? లేదంటే 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 లేదు, అంతే. ఒక్క నిమిషం. ఏమండి, ఏంటండి? నాకేంటి తెలుసే? ఇదిగోండి హారం. అచ్చి బాబోయ్, నేను కుట్టేసిన హారం నా సంచిలో కెట్ట వచ్చినదే. నా హారం ఇలా ఇవ్వు. తీసుకోండి. త్రిష, లీలాకృష్ణ గారు, ఆ పోయిన హారం మీ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే మొహానికి మాస్క్ పెట్టుకుని వచ్చి ఆ హారం దొంగతనం మీరే చేశారా? అంత మాట అనకే, గుండె ఆగిపోయేలా ఉంది. లేకపోతే పోయిన హారం మీ దగ్గరికి ఎలా వచ్చిందండి? నాకు తెలుసు, ఇదంతా ఈ మైథిలి ఆడుతున్న ఆట. నన్ను ఇరికిద్దామని గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు. అడుగుతుంటే మాట్లాడేంటి అల్లుడు గారు?
ఆ హారం మీ దగ్గరికి ఎలా వచ్చింది? అది మరి చెప్పండి లీలాకృష్ణ గారు, ఆ హారం కొట్టేసిన దొంగ రోడ్డు మీద మీకు కనపడితే మీరే ఎంతో ధైర్య సాహసాలతో చాకిచక్యంతో ఆ దొంగని పట్టుకున్నారు అని చెప్పండి. ఏంటి, అల్లుడు గారు దొంగను పట్టుకున్నారా? అవునానమ్మా, దొంగని పట్టుకోవడమే కాదు, వాణ్ణి తీసుకెళ్లి పోలీసులకు కూడా పట్టించాడు. దాంతో పోలీసులు మావయ్యని మెచ్చుకొని ఆ హారం మావయ్యకి అప్పగించారు కదా మావయ్య? మీరు చెప్పారు కదా, అదే అయ్యి ఉంటది. అదే అయి ఉండడం ఏంటి? మీకు తెలీదా? లేదంటే వాళ్ళు చెప్పింది అబద్ధమా? నువ్వు ఒక్కదానివి సలే నా పరువు తీయడానికి. అబద్ధం చెప్తే చెప్పారు కానీ నాకు అనుకూలంగా చెప్పారు. దీన్ని అడ్డం పెట్టుకుని అందరి దగ్గర మార్కులు కొట్టేయచ్చు. అవునా తెగురు, ఆ రోజు గుళ్ళో మాస్క్ పెట్టుకుని వచ్చినోడు ఉన్నాడే, వాడు ఈ రోజు మళ్ళా రోడ్డు మీద మాస్క్ పెట్టుకుని నాకు కనిపించాడు. దాంతో నాకు వాడి మీద అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి వాడిని ఫాలో అయ్యి రెడ్ హ్యాండెడ్ గా అన్నట్టుకొని పోలీసులుగా అప్పగిచ్చేస్తే దాంతో ఈ హారం మనకి దక్కింది. అబద్ధం. ఆ రోజు మీరు అసలు గుడికి వస్తేనే కదా మాస్క్ పెట్టుకున్న దొంగను చూడ్డానికి. సత్యం, ముందు దీన్ని పీక నొక్కెత్తే పీడ ఎరగడైపోద్ది.